సిగ్గు శరం లేదు. దొంగ దొంగ మాటలు చెప్పొచ్చినావు. ఈ రోజు తెలంగాణలో ఆడబిడ్డకు రక్షణ లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరకు వచ్చినాం. మోదీతో కలిసిండు రేవంత్ రెడ్డి. ఓటు మాట దొంగ. నీ కేసు దాని గురించి వాళ్ళు దొంగ కిరాచకులు, వాళ్ళు దుర్యోధనుడు దుశ్శాసనులు అయినరు. ఈ రోజు తెలంగాణలో ఆడబిడ్డలు అసలు భగీరథను రేవంత్ రెడ్డి పొట్టోడే దాపెట్టిండు. వానింట్లున్నాడు, వానింట్లో సెర్చ్ చేయండి, వానింట్లోనే ఉన్నాడు. ఈ రోజు వాడు అరెస్ట్ అయ్యే వరకు తెలంగాణలో ఆడబిడ్డలు వదిలిపెట్టం బిడ్డ. రేవంత్ రెడ్డి, నువ్వు బండి సంజయ్, నీ ఇద్దరిని బొంద పెడతాం తెలంగాణలో. మళ్ళా మా బాబు కేసీఆర్ రావాలి. కేసీఆర్ వచ్చే వరకు ఇట్లా చేద్దాం. దొంగవాడు దొంగవాడు. ఈ రోజు అంబేద్కర్ దగ్గరకు వచ్చి మేము న్యాయం అడుగుతున్నాం. అయినా మాకు ఆడవాళ్ళను ఎంత అరాచకంగా చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణ ఎందుకే తెచ్చుకున్నామా తెలంగాణ. ఈ రోజు సీతకి ఎక్కడ పోయింది? కవితకి ఎక్కడ పోయినావు? సేన పనిచేస్తుంది. కవితక్క కవితకి బిడ్డ లేదు. బిడ్డ నుండి చనకపోతుండే. ఈ రోజు తెలంగాణ ఆడబిడ్డకైంది. అర్థమవుతుంది అమ్మా, తెలంగాణలో ఆడబిడ్డకు రక్షణ లేదు. తెలంగాణ తల్లి కాదు, దయ్యమే. ఈ రోజు తెలంగాణకు దయ్యమైంది. అర్థమైందా? సీతకి అడిగింది, కొండకి ఎక్కడమైంది? ఆ బీజేపీలో లేరా? ఎవరు లేరా బీజేపీలో? ఆ మానవీయ ఎక్కడమైంది? మోదీ సర్కార్, मोदी बेटी बढ़ाओ बेटी बचाओ बोले, आज हमारे तेलंगाना में ऐसा क्यों कर रहे हैं आप? क्यों कर रहे? तेलंगाना में आपको जिंदा भाजपा को जिंदा सीएम रे అంటారు కదమ్మా. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ వస్తే ఈ రోజు ఆడబిడ్డలకు న్యాయం లేదు. బీజేపీ వాళ్ళ ఇంట్లో ఇట్లా మానభంగం అయితే ఊకుంటారా? కాంగ్రెస్ లో మానభంగం అయితే ఊకుంటారా? ఈ రోజు తెలంగాణ ఆడబిడ్డకు ఇట్లాంటిది అయ్యిందని మేము వచ్చినాం. తెలంగాణ అంటే కేసీఆర్ అంటేనే తెలంగాణ. మేము తెలంగాణ ఆడబిడ్డ సింగంలో మేము బిడ్డ. బండి సంజయ్, నీ కొడుకుని తీసుకొనిరా. నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాలి. 20 సంవత్సరాల జైలు శిక్ష కావాలి. 20 సంవత్సరాల భర్తరం చేయండి బండి సంజయ్ని. దొంగవాడు. ఇట్లాంటి దొంగలకి ఇస్తారా? హోంశాఖ మంత్రి లేడు, పొట్టోడా ఎక్కడున్నారా? నీ అమ్మ బిడ్డలేరా? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఈ రోజు సాయంత్రం వరకు వాడిని అరెస్ట్ చేసే వరకు వదిలిపెట్టాం. ఆ తల్లి సంక్షోభంలో ఉన్నది, ఆ తల్లి ఏడుస్తున్నది. ఆ తల్లికి న్యాయం అయ్యే వరకు వదిలిపెట్టాం. ఇదేనా? ఇందుకే తెచ్చుకున్నా తెలంగాణ. అంబేద్కర్ దగ్గరికి వస్తే అందరిని అరెస్ట్ చేసి నేరస్తులను కాపాడడం కోసం ఇవాళ అన్యాయానికి గురైన బాలికగా మేము అండగా ఉంటే, ఇవాళ వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపితే వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ బండి సంజయ్ని తక్షణమే అరెస్ట్ చేయాలి. నేరానికి పాల్పడ్డ కొడుకును కాపాడుతున్నా బండి సంజయ్ మొదటి ముద్దాయి అవుతాడు. బండి సంజయ్ మొదటి ముద్దాయి అవుతాడు. అదే కదా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఒకటై నేరస్తులకు అంటే ఉన్నోళ్ళకే చట్టాలు పనిచేస్తున్నాయి. లేనోళ్లకు, పేదోళ్లకు ఈ చట్టాలు పనిచేయవు. పేదోళ్ళను మాత్రం కటకటాలను పంపిస్తుంది ప్రభుత్వము. ధనవంతులను మాత్రం, అధికారం ఉన్నోళ్ళని మాత్రం వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని కాపాడుతుంది. కాపాడుతున్నదని దీనికంటే చట్టం చేసినాక అరెస్ట్ చేయాలి. అసలు 24 గంటల లోపల అరెస్టు చేయాలి. 20 సంవత్సరాలు జైలు జీవితం గడపాలి.